మైదా, ఈస్ట్, గోధుమ పిండి, ఓవెన్, ఎగ్స్ లేకుండా ఇంట్లోనే సాఫ్ట్ బ్రెడ్ ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం మిక్సింగ్ బౌల్‌లో ఉప్మా రవ్వ, పెరుగు వేసి కలిపేసి మూత పెట్టి పావుగంట పక్కన పెట్టేసి, ఆ తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి కాచి చల్లార్చిన పాలు, ఫ్లేవర్‌లెస్ ఆయిల్, చిటికెడంత ఉప్పు, 6 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపేసుకొని గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసిన ట్రేలోకి వేసేసుకొని పైన నట్స్ అలాగే చియా సీడ్స్‌తో గార్నిష్ చేసుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో ప్లేస్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక గంట పాటు బేక్ చేసి దీన్ని బయటికి తీసి పైన ఒక కాటన్ క్లాత్‌ని వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఫ్రిడ్జ్‌లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి బ్రెడ్ అయితే ఎంత కలర్‌ఫుల్‌గా బేక్ అయిందో. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసి బటర్ పేపర్ తీసి పీసెస్‌లా కట్ చేసుకోవాలి. దీన్ని అలాగే తినేయొచ్చు. లేదంటే చాకో స్ప్రెడ్ గాని, జామ్ గాని అప్లై చేసుకున్న చాలా బావుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.